నా జీవితంలో నటుడుగా నన్ను నేను అభినందించుకున్న ఒక గొప్ప చిత్రం మల్లెపువ్వు. దానికి కూడా దర్శకులు వారే. ఇట్స్ ఎ మైల్డ్ దో హార్టనింగ్ మూవీ. ఇట్స్ ఎ మైల్డ్ మూవీ. ఆయన నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మల్లెపువ్వు తీద్దాం అనుకున్న టైంలో అడిగారు, బాబు ఎత్తిద్దామని ఉందని. ఏం మీరు ఆలోచించుకోండి, మీ కన్విక్షన్ మీద నాకు ధైర్యం ఉంది, కానీ ఆ సినిమా హిట్ అవుతుందనే ధైర్యం నాకు లేదు. కానీ మీరు మధుసూదన్ గారు ఇద్దరు నిర్ణయించుకుంటే మాత్రం ఐఎమ్ రెడీ టు డూ దిస్ అని మొత్తం మీద తీశారు. అద్భుతమైన సక్సెస్ అయింది. మళ్ళీ యాక్చువల్గా నాకు సెకండ్ లైఫ్, అదే ఐ మీన్ పిక్చోరియల్గా సెకండ్ లైఫ్ నాకు అదే ఇచ్చింది. మల్లెపువ్వు నుంచి మళ్ళీ అప్ స్వింగ్ స్టార్ట్ అయింది. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు. ఫాలోడ్ బై కార్తీక దీపం, అనదర్ సూపర్ హిట్. పరిశ్రమలో బయట కూడా నేను చాలా బిజినెస్ పట్టు మనిషిని, పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరూ అనుకుంటారు. కానీ నా బిజినెస్ మైండెడ్నెస్ నాకే తెలుసు. ఐఎమ్ ఎ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే ఒక 2-3 చేసాం చిన్న చిన్న బిజినెస్ లేవు. చేతులు కాలటం కాదు, చేతులు కాళ్ళు 2 కాలిపోయాయి. అట్లా ఐఎమ్ ఎ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్. ఉన్నదేదో జాగ్రత్త పట్టడం తప్ప, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తప్ప ఐ కాంట్ బి అడ్వెంచరస్ ఇన్ ఎనీ బిజినెస్ యాంగిల్. అందుకే నిర్మాణానికి అసలు ఇప్పుడు పోలా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా నటుడుగా నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ స్పిరిటెడ్ ఓన్లీ బై దట్ టాలెంట్. అంతేగాని అంత మునుపు నాకు యాక్చువల్గా స్టేజ్ అనుభవం కూడా లేదు. వారి సినిమాలు చూసి అలా రామారావు లాగా ఉండాలి, అయితే ఇలా నాగేశ్వరరావు గారు ఉండాలి, ఈ సీన్ నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా చేశారు, ఆ సీన్ రామారావు గారు అంత అద్భుతంగా చేశారు, అదే ప్రాతిపదిక తప్ప ఇతరత్ర అప్పుడు ఎక్స్పోజర్ కూడా ఉండేది కదా. ఫారిన్ మూవీస్ ఇవన్నీ చూసే అవకాశాలు లేదు. ఇప్పుడు మీరందరూ అదృష్టవంతులు అనుకోండి, బీబీసీ, స్టార్ ప్లస్ వాటిల్లో మహానటులను చూసుకునే అవకాశం వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. వీరాభిమన్యం చాలా గొప్ప హిట్ అయింది. పదిహేను సెంటర్స్లోనే ఎంతో 100 days అప్పుడే ఆడింది. నాకు కూడా నటుడుగా చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఆ తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఎవరు తీయలే. మైథలాజికల్స్ కాస్ట్లీ అని కానివ్వండి, లేకపోతే అడ్వెంట్ ఆఫ్ సోషల్ మూవీస్ రావటం వల్ల కానివ్వండి, ఎవరు తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ తీయడానికి సాహసించాల. దాంతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమైందంటే, మైథాలజీలో ప్రూవ్ అయ్యాడు, మైథాలజీ బాగానే చేశాడు అభిమన్యుడుగా, హౌ అబౌట్ సోషల్స్? ఇతను సోషల్ పిక్చర్లో ఎలా చేస్తాడో చూడాలి. మరి అది క్వశ్చన్ మార్క్ కదా అన్నారు. దాంతో నాకు క్వశ్చన్ మార్క్ అయింది లైఫ్. సో మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ఏబీసీ. సోషల్ పిక్చర్లో మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేయటం ప్రారంభించాం. దాంతో గడవకుండా, కాఫీకి ఉంటే భోజనం లేక, భోజనానికి ఉంటే కాఫీ లేక, 7ంటికి లేక, 12ంటికే తెల్లారి కాఫీని గురించి గుర్తు రావడం, సరే ఇంకా 6 గంటల టైం ఉంది కదా అని అనుకోవటం, సర్దుకోవటం, ఇలా ఎత్తుపల్లాల జీవితంలో మళ్ళీ ఏమైందంటే చిన్న చిన్న వేషాలు వేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే గడవాలి కదా, నెలకు 250 రూపాయలు కావాలి. అప్పటికే 4 పిల్లలు. నా తొలి చిత్రపు నారాయణమూర్తి గారు, బిఆర్ నాయుడు గారు భక్త సేవల్లో మంచి అవకాశం ఇచ్చారు. 35 years, 35 లాంగ్ ఇయర్స్, లాంగ్ ఇయర్స్ ఈ పరిశ్రమలో. అసలు జీవితంలోనే 1 year అంటే చాలా కష్టం. అలాంటిది సినీ పరిశ్రమలో అడుగడుగున ఎత్తుపల్లాల మధ్యలో, అడుగడుగున జయాపజయాల మధ్యలో వీటన్నిటిని తట్టుకుంటూ 35 లాంగ్ ఇయర్స్ నేను వచ్చానంటే, ప్రయాణం చేశానంటే ఎందరో మహానుభావులు, వాళ్ళలో ఏ ఒక్కరిని మేము మర్చిపోలేను. చాలామంది నాకు చెప్పాలంటే, కామేశ్వరరావు గారు,
కెఎస్ ప్రకాశ్రావు గారు, టి ప్రకాశ్రావు గారు, తాతినేని రామారావు గారు, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఇలా చాలామంది దర్శకులు నన్ను తీర్చిదిద్దారు. సంపూర్ణ రామాయణం తీసిన బాపు గారు ఒక యాక్షన్ మూవీ తీయటం, ఒక రాముణ్ణి, ఒక జాకీ, హార్స్ రైడర్, ఒక హార్స్ రైడర్గా అఫ్కోర్స్ విత్ సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ చూపించాలనే ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజుల కన్నా తెల్లనిది, రాజుల కన్నా చల్లనిది, మనసుంటే మమతుంటే మారాడెవరంట. कारण సాధారణంగా ఆలోచన రాదు. రాముడు అంటే ఓ ప్రశాంత జీవి, కామ్, క్వైట్, డిగ్నిఫైడ్, డీసెంట్ పర్సన్. జాకీ అట్లా కాదు, క్వైట్ ఆపోజిట్. సో ఆ వేషాన్ని నాకు ఇచ్చి అది దాన్ని ప్రజారంజకంగా వారు తీర్చిదిద్దారు. అట్లాగే కళ్యాణ తాంబూలం, బాపు గారు వారి సృష్టి. ఆ చిత్రం అంత పెద్దగా గొప్ప విజయాన్ని సాధించకపోయినా నాకు చాలా నచ్చిన చిత్రం. చాలా అందంగా తీశారు ఆ చిత్రాన్ని. గొప్ప చిత్రాలు ఒకటి. ఆయన కూడా మహా దర్శకుడు, కళా తపస్వి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. చెప్పని వారు ఎవరున్నారు? సో జగమెరిగిన బ్రాహ్మణులకి జంజీనరా అని వారి గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అపోహపడేవారు, మా తరంతోనే సినిమా పరిశ్రమ ఆగిపోతుందని. నేను ఎప్పుడు ఆ అపోహపడేవాడిని కాదనుకోండి. ఎందుకంటే ఎప్పుడూ ఏది ఎవరి కోసం ఆగదు. ఇవాళ ఒక శోభన్ బాబు ఒక సర్టన్ క్యారెక్టర్స్ వేయకపోతే ఆ క్యారెక్టర్స్ నా కోసం ఆగవు. ఎవరి కోసం ఈ మందహాసం, ఒక పరి వివరించవే సొగసరి, ఒక పరి వివరించవే.